అనంతపురం అర్బన్ బ్యాంకు ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 10వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఘనంగా చండీ హోమం నిర్వహించగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ జయల్ మురళీధర్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమానికి ముఖ్యాతిథిగా మడకశిర శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు ఎన్ఎస్ రాజు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందారు. అలాగే కేశవరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం వెంకటేష్, డీసీఎంఎస్ చైర్మన్ భవాని రవికుమార్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ రాజు మాట్లాడుతూ, అనంతపురం అర్బన్ బ్యాంక్ వారు కోఆపరేటివ్ బ్యాంకులలో ఎవ్వరూ చేయని విధంగా వినూత్నంగా, అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం. బ్యాంక్ కేవలం లావాదేవీలు మాత్రమే కాకుండా తెలుగు వారి సంస్కృతిని, పండుగలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను నిర్వర్తిస్తోంది. విద్యావంతులైన అనుభవజ్ఞులైన పాలకవర్గం వల్లే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైందని ప్రశంసించారు. అలాగే 22,000 పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు రుణాలు ఇవ్వడం ద్వారా చిన్న వ్యాపారులు, కూరగాయల, పండ్ల వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, చెప్పులు కుట్టే కార్మికులను అధిక వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించడం గొప్ప సేవగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ విజయభాస్కర్, బ్రాంచ్ మేనేజర్లు, వైస్ చైర్మన్లు మాగిశెట్టి చంద్రశేఖర్, వడ్డే సుబ్రహ్మణ్యం, పాలకవర్గ సభ్యులు సుంకర రమేష్, గోల్డ్ బాషా, పి. కృష్ణకుమార్, వడ్డే వెంకటాద్రి, చింతా భాస్కర్, రొల్ల భాస్కర్, అనిల్ నాయుడు, పుల్లప్ప, ప్రముఖ వ్యాఖ్యాత యాంకర్ రమేష్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ జయల్ మురళీధర్ నేతృత్వంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. అలాగే టీటీడీ బోర్డులో కనుక ఒక స్థాయిలో మనందరూ కూడా అందిస్తున్నటువంటి మన ఎన్ఎస్ రాజు గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏడీసీసీ బ్రాంచ్ కేశవరెడ్డి గారు కూడా మాతో పాటు ఆయన కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. డీసీఎంఎస్ చైర్మన్ గారు ఈరోజు మన కార్యక్రమానికి నాది అని బాధ్యతగా వచ్చినటువంటి ఆయనకు ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ సో మనసాగచ్చు అందరితో మనం అనుకునేటటువంటి మా ఎంఎస్ రాజు గారు మనసాగచ్చు ప్రజల కోసమే నాది, ప్రజలతో పాటు నేనే ఉంటాను అంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ స్ఫూర్తికి తీసుకొచ్చే మా ఎంఎస్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెల్యేగానే కాదు అందరూ మంచి మనిషిగా మనసా వాచ జనాల్లో నేను ఉంటాను, జనాలతో నేను నడుస్తాను అని అడుగడుగు ముందుకు వేసుకుంటూ ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి ఎంఎస్ రాజు గారికి ఫిబ్రవరి 14 ఏర్పడింది. 1916 ఫిబ్రవరి 14 ఏర్పడింది. కూడా 1938లో స్టార్ట్ అయింది. 32లో ఫౌండేషన్ చేసినారు. 38 నుండి వర్కింగ్ జరిగింది. ఈ కెనరా బ్యాంకు ఇవన్నీ ఎస్బీఐ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్సే. బిఫోర్ ఇండిపెండెన్స్ ఏమి బ్యాంకులు లేవు. మొట్టమొదటి బ్యాంక్ 108 సంవత్సరాలు.
లేద్దాం. సో మనం ఈరోజు మన శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మన ప్రతిరోజు జరిగేటువంటి యొక్క అలంకారాలతో సో ఎంతమంది వందల మంది భక్తులందరూ వచ్చి ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చూస్తున్నాం. సో ప్రతిరోజు పూజ ఎంతో అద్భుతంగా బ్రాహ్మణుల సమక్షంలో సో అందరికీ బాగా నచ్చే విధంగా సో అమ్మవారి అలంకారం అయితే ఏంటి, అమ్మవారి యొక్క పూల అలంకారం అయితే ఏంటి, అమ్మ కుంకుమార్చన అయితే ఏంటి, ఇవన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేయడం అనేది జరుగుతుంది. సో మరి ఇలాంటి మంచి తరుణంలో సో అమ్మవారి ప్రతిమ గురించి మాట్లాడాల్సి వస్తే సో అమ్మవారి ప్రతిమని మనం సోలాపూర్ నుంచి అక్కడ ఉన్నటువంటి శిల్పి ద్వారా సెలెక్ట్ చేసుకుని మరీ తీసుకుని రావడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నారు అంటే ఏదైనా కూడా అందరికీ బాగుండాలి, అందరితో మనం కూడా కలిసిపోవాలనే ఉద్దేశంతో అర్థం లాంటి వాళ్ళు మన కోసం ఇంత మంచి కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఎంతో మంది గెస్టులు ఈరోజు మన కోసం రావడం అనేది కూడా చాలా గొప్ప విశేషం అని చెప్పుకోవాలి. సో ఎంతో బిజీగా ఉంటూ అందరితోనూ చాలా రాజకీయంగా తనకంటే ఒక స్థాయిలో ఉండడం మన ఎంఎస్ రాజు గారు ఇక్కడ వచ్చారు. సో ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే మరొకసారి ఎమ్మెల్యేగానే కాదు, అందరి మనిషిగా, అందరి వాడిగా, అందరికి బాగా తెలిసిన వ్యక్తి. సో వారితో పాటు మన ఏడీసీసీ బ్యాంక్ కేశవరెడ్డి గారు కూడా వచ్చారు, చైర్మన్ గారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిసిఎంఎస్ చైర్మన్ గారు ఎన్ వెంకటేశ్వర గారు కూడా ఈరోజు ఇది నాది, నా వాళ్ళు, నాతో పాటు ఉండాలని రావడం. సో అలాగే భవానీ రవికుమార్ గారు కూడా, గల్లా హర్ష గారు కూడా మన జనసేన తరఫున మన కోసం రావడం నిజంగా చాలా ఆనందకరం. సో థ్యాంక్ యూ సో మచ్. సో రామలింగారెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ టీడీపీలో రాష్ట్ర నాయకులుగా ఆయన అలాగే వెంకటప్ప గారు కూడా వచ్చారు, ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో వీళ్ళ రాక మనకందరికీ సంతోషం. సో మరి మనసావచ్చు ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే డిసిఎంఎస్ వెంకటేశ్వర గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పాటు ఉండడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరిలో కూడా సమాజ సేవ చేయాలి, సమాజాన్ని నా వంతు బాధ్యత నిర్వహించేటువంటి ఏకైక వ్యక్తి మన ఇంద్రసారిని మనం కొనియాడాలి. ఎందుకంటే ఎన్నో అందరికీ ఆదర్శవాదంగా ఉండడం అది ఒక గొప్పదానికి సరైన నిర్వచనం. అనితర సాధ్యం అనే అంటుంటే వింటుంటాం. అనితర సాధ్యం అనే పదాన్ని ఒక పేద కుటుంబంలో జన్మించి ఒక పల్లెటూరులో బస్సు సైతం తన ఊరికి పోవాలంటే రోజుల తరబడి, గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక పేద దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు అదే దళితులకు, పేదలకు తన అవసరం అనుకున్నటువంటి సామాన్యులకు నేను అండగా ఉంటానంటూ ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు
ఇన్ని చేసి ఒక పార్టీ అధినేతకే ఒక కవచంలా ఉంటా నా ప్రాణాన్ని సైతం దారపోయడానికి సిద్ధం అంటూ ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసినటువంటి అనితర సాధ్యుడు మడకసిర ఎమ్మెల్యే టిటిడి బోర్డ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇంత ఇంట్రొడక్షన్ ఏం లేదమ్మా. ఈయన ఒక పేద కుటుంబంలో జన్మిస్తే ఒక ఉన్నత కుటుంబంలో జన్మించి ఉన్నత ఆశయాలు కలిగి ఉండి నిరంతరం ఎవరికి సహాయం అవసరమన్నా చేతికి ఎముక లేకుండా సహాయం చేసే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నమ్మిన వారికి తోడుగా నిలుస్తూ నిరంతరం అండగా ఉండే టీసీఎంఎస్ చైర్మన్ నెట్టెల్ వెంకటేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడేకి ఇంకా చాలా మాట్లాడచ్చు, వారికి టైం లేదు. కాబట్టి ఒక అర్బన్ బ్యాంక్ పాలకవర్గం మరియు ఉద్యోగస్తులు ప్రతి రూపాయిని వేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది బ్యాంకు సొమ్ము మాత్రం కాదు. మూడో సంవత్సరం ఇది. ప్రతి రూపాయి పాలకవర్గంని ఉద్యోగుల్ని వచ్చిన వారిని గౌరవించాలా, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. జాయంతే ఆనందే నజాతాని జీవంతే ఆనందం ప్రయంతి సంతి సంవేదే శైశాపాహారుణి విద్యా పరమేభ్యో మంత్రతిష్ఠితః యజేవం వేదః ప్రతిష్టతే అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశవర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. మీరంతా పక్కకు పోండి. మీరంతా ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం సరసంవత్సరం దీర్ఘమాయు. దేవి అనుగ్రహ బలశక్తిరస్తు తథాస్తు. నెక్స్ట్ ప్లీజ్. ఆనందో బ్రహ్మే దివ్యజానా ఆనందాధ్యే వకల్పిమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే ఆనందం ప్రయంతి సంతి సంవేదే శైశావారుణి విద్యా పరమేభ్యో మత్ప్రతిష్ఠితః యయేవం వేదః ప్రతిష్టతే అన్నవానన్నాదో భవతి శతమానం భవతి సదా యః ప్రయశ్యతే. రండమ్మా. మేనేజర్ కాపీ రాము. థ్యాంక్ యూ అన్న. 2 మాటలు మా కోసం. అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళి గారికి, సిఇఓ గారికి, డైరెక్టర్లకి, ఉద్యోగస్తులందరికీ సొంత నిధులతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం అభినందనీయం. మనకున్నటువంటి సాంప్రదాయాలు, భక్తిని భావితరాలకు వారసత్వంగా అందించేటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు బ్యాంకు సిబ్బంది, చైర్మన్, డైరెక్టర్లందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జనసేన
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్ గారు, మాజీ జెడ్పీటీసీ, మాకు మిత్రులు, అన్ని విధాల సహాయ సహకారాలు అందించే రామలింగారెడ్డి గారు, గల్లా హర్ష గారు, మిత్రులు సహోదరులు గల్లా హర్ష గారు, ప్లీజ్ భవానీ రవికుమార్ గారికి, భవానీ రవికుమార్ గారికి ఖజా ఆనందో బ్రహ్మే దుర్జానాన్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని లేడీస్ ఎంప్లాయీస్ ఆనందం ప్రయంజలు సంగతంతే మీరు ఏం పక్కకు వచ్చేయండి, ఎవరు వాళ్ళు వేసిన తర్వాత పక్కకు వచ్చేయాలి. అన్నవానందో భవతే మహాన్ భవతి ప్రజయా వశవర్గం అవద్దదేన వేర్వక్ష సమాజస్య మారోహ సమావేద అశోభామానం మహిరతే ధాన్యం ధనం వశం భవత్తలారం సంపత్తరం డైరెక్టర్లు చింతా భాస్కర్ గారు, మణి గారు, రామలింగారెడ్డి గారికి, భాషా గారు, రొల్లా భాస్కర్ గారు, కృష్ణకుమార్ గారు ముందుకు రండి. చంద్రశేఖర్ గారు పక్కకు రండి, పక్కకు రండి. రైట్. నెక్స్ట్ రొల్లా భాస్కర్ గారు, రొల్లా భాస్కర్ గారు, రమేష్ గారు మా యాంకర్ రమేష్ గారు, చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్, లేడీ ఎంప్లాయీస్ పదండమ్మా, పదండి తొందరగా. థ్యాంక్ యూ మా బ్యాంకుకు ఇచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు ఈ అర్బన్ బ్యాంకు తరఫున ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్క చిన్న ఒక శాలువా ఇది తీసుకోండి. మా నుంచి చాలా ఇది చేస్తున్నారు. ఇవన్నీ అన్న బాబాయ్ మొత్తం 10 రోజులు ఈయన ఈ విధంగా నిజంగా చాలా ముందుకు తీసుకుపోతున్నాడు. ఈయన కృషి కూడా విజయంలో చాలా పాత్ర ఉంది. మనస్ఫూర్తిగా మా యాంకర్ రమేష్ గారికి, అనంతపూర్, వాయిస్ ఆఫ్ అనంతపూర్, రైట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ అన్న. హలో శేఖర్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లలు తీసుకుని వచ్చి ఈరోజు మా కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. మీ సో ఒకసారి క్లాస్ అండి, అందరు కూడా మనస్ఫూర్తిగా క్లాస్ కొట్టారు. ఎందుకంటే సో ఈరోజు క్లాసికల్ మన కోసం మా మాస్టర్ గారు తీసుకుని వచ్చారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా ఈరోజు సెక్రటరీగా ఉన్నటువంటి డ్యాన్స్ టీమ్కి మన అనిల్ని షాలో వేయాల్సిందిగా కోరుతున్నాం. అనిల్
డాన్సర్ తో పాటు డాన్స్ ఎంప్లాయీస్ నుంచి మేనేజర్ కాజా గారు ముందుకు రండి. కాజా గారు చివరిగా మా డైరెక్టర్లంతా రావాల్సిందిగా కోరుతున్నాం. తమ్ముడు విష్ణు గత 15 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. ఆ పిల్లోని ఒక రజక కుటుంబంలో పుట్టాడు. ఆ పిల్లోడు ఏమీ చదువుకోలేదు, మీకు తెలుసో తెలీదో. ఏమి చదువు అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మన విష్ణు. ఒక పేద కుటుంబం, తినడానికి తిండి కూడా కష్టమైనటువంటి కుటుంబంలో జన్మించి చదువు అనేది వాళ్ళు కూడా రానటువంటి ఆ విష్ణు ఈరోజు అనంతపురంలో ఈ స్థాయికి వచ్చాడంటే నిజంగా చాలా గర్వకారణం. ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా. చదువు రాకపోయినా పర్వాలేదు, నేను ధనికుడు పుట్టు దరిద్రుడైనా పర్వాలేదు, కానీ నేను నాలో ఉన్నటువంటి కళను మీ ముందుంచుతా, ఈ అనంతపురాన్ని నవ్వించడం, ఆనందింపజేయడమే నా లక్ష్యం అంటూ ఈరోజు ఆ అబ్బాయి అనేక మంది, వేలాది మంది పిల్లల్ని తయారు చేశాడు. ఆ అబ్బాయి నిజంగా చాలా గొప్ప పని ఇది. నిజంగా గ్రేట్ విష్ణు, మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాం. ఒక చిన్న పారితోషికం మా నుంచి మా ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్ ఇస్తారు మీకు. సో అన్నగారి నోటి నుంచి ఇంత మంచి మాటలు వచ్చింది. ఒక్కసారి అందరూ క్లాస్ కొట్టండి. అబ్బాయి జనత చాలా అద్భుతం. ఈమె ఒక గాయని. మనది ఏ ప్రోగ్రాం ఉన్నా అర్బన్ బ్యాంక్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రాంలో మన యాంకర్ రమేష్ గారు ఉంటారు. రెండవది ఈమె వాయిస్ మనకి వినిపిస్తూనే ఉంటారు, శ్రీదేవి గారు. నిజంగా థ్యాంక్స్ మేడం, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ రుణాన్ని మేము తప్పకుండా తీర్చుకుంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేడం. ప్లీజ్ ప్లీజ్. అలాగే అనంతపూర్ వాయిస్ని ఎక్కడ డయాస్ ఉంటే ఆ డయాస్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ డయాస్లో ఆ వ్యక్తి లేకపోతే ఆ ప్రోగ్రామే జరగదు. మరి నేను ఇంతకుముందు ఎమ్మెల్యేతో ఏదో ఒకసారి చేయించా, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మొత్తం ఒక టోపీ, ఒక పెద్ద మెమంటో అన్నీ రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. మా రమేష్ ఈ రమేష్కి ఒక హిస్టరీ ఉంది. ఎన్నో సీరియల్స్, మీకు తెలుసో తెలుదో, ఎన్నో సీరియల్స్లో నటించినాడు. చిన్న చిన్న హాస్య నాటికల్లో, ఎన్నో సినిమాల్లో కూడా ఉన్నాడు రమేష్. ఒక్క రూపాయి ఆశించే మనస్తత్వం కాదు. అతను బేసిక్గా ఎంప్లాయ్, ఇరిగేషన్లో హెచ్ఎల్సీలో ఒక ఎంప్లాయ్ అతను. అయితే ఎక్కడ డయాస్ ఉంటే అక్కడ రమేష్ ఉంటారు. ఆ రమేష్తో అది పాటలైనా డ్యాన్సులైనా, ఒక మీటింగ్ అయినా, అది ఏదైనా రమేష్ లేనిదే ఇది ప్రోగ్రాం కాదు. మరి ఇలాంటి రమేష్ ప్రతిసారి మన ప్రోగ్రామ్ని నా ప్రోగ్రాం అంటాడు. దసరా అంటేనే అర్బన్ బ్యాంక్ ప్రోగ్రాం కాదన్న, ఇది నా సొంత ప్రోగ్రాం అంటాడు. మరి ఇవన్నీ సన్మానించాల్సిందిగా మా గోల్డ్ భాష గారిని, మరియు మా మణి గారు, మా రమేష్ గారు, చంద్రశేఖర్ గారు, రోల్ల భాస్కర్ గారు. ఇది సిఇఓ లేడా? మా సిఇఓతో ఇది వచ్చింది అంటే నువ్వు చాలా గొప్పని అని మా అర్థము. మీరంతా పక్కకు రండిగా. మా సిఇఓతో వచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. చివరి రోజు మీరంతా కూడా మేడం, మీరంతా కూడా రావాలి. ఆ అమ్మవారి పాత్రకు, ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ, మరి రేపటి రోజు చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. బ్రహ్మకుమారి నవదుర్గలు వస్తారు. ఆ ప్రోగ్రామ్ని మిస్ కావద్దండి. ఈ మధ్యలో ఏమి మిస్ అయినా పర్వాలేదు, కానీ రేపు ప్రోగ్రామ్ని మిస్ కావద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా. మా స్టాఫ్ కానీ, డైరెక్టర్లకు కానీ అందరికీ తెలియజేస్తున్నా. 3వ తారీఖు ఇంకా అత్యద్భుతంగా జరుగుతుంది 5 గంటల నుంచి. జీవన్
అమ్మరన పచ్చి పసుపు బొమ్మరన యాప చెట్టు కొమ్మరన ధూపమిసే దుమ్మురన ఆషాఢ మాసమన్న అందులో ఆదివారమన్న కొత్త కుండల పౌర్ణమన్న నెత్తికెసను పట్టమన్న